కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. మైనర్ బాలికకి మాయమాటలు చెప్పి ఆమెను మచ్చిక చేసుకున్నాడు. వివాహం కాలేదని చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికకి మాయమాటలు చెప్పి ఆమెను మచ్చిక చేసుకున్నాడు. వివాహం కాలేదని చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా తనకు వివాహం అయిందని తెలిసిన తర్వాత అమ్మాయి కొంచెం దూరంగా ఉంటూ వచ్చింది. అయినా కూడా ఆగకుండా అమ్మాయిపై అఘాయిత్యం చేస్తూ వేధింపులకు గురి చేస్తుండడంతో ఆ మానసిక శారీరక వేధింపులు భరించలేక కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించింది అమ్మాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ప్రస్తుతం మనతో కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మానకొండూరు మండలంలోని జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన మురళీకృష్ణ అనే అతను ఆటో డ్రైవరు. సుమారు 25-26 సంవత్సరాలు ఉంటాడు. అతని వృత్తి అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ స్కూళ్ళల్లో దింపడం, గ్రామాల నుంచి తీసుకొచ్చి కాలేజీలో దింపడం రోజు అతని అలవాటు. అదే క్రమంలో ఈ మొగ్దంపూర్ గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయి గత 2 సంవత్సరాల క్రితం అతనికి పరిచయం ఏర్పడింది. అదే పరిచయంతో అతను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి అతనికి ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి కూడా చేసుకుంటున్నానని చెప్పి తరచూ వాళ్ళ సొంత గ్రామం అయిన జగ్గయ్యపల్లెకు తీసుకొని పోయి వాళ్ళ ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఆమెకు నమ్మించి మోసం చేసి ఆమెను కొంచెం బలవంతం చేసి ఎట్లా పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆమెను మానసికంగా లొంగ తీసుకొని ఆమెపై చాలాసార్లు శారీరకంగా అనుభవించినాడు. తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయికి ఇతనికి మ్యారేజ్ అయింది. అతనికి ఒక పాప కూడా ఉన్నదని తెలియగానే ఆమె అతన్ని పక్కకు పెట్టి మాట్లాడకుండా ఉండడంతో అతడు అదే మనసులో పెట్టుకొని మొన్న 29 పొద్దున 8:30 గంటల సమయంలో మొగ్దంపూర్లో ఆమె తన కాలేజీ సర్టిఫికెట్ల కోసం తీసుకురావడానికి కొరకు బస్ స్టాప్ వద్ద బస్ కోసం వేచి చూడగా అంతలోనే ఈ మురళీకృష్ణ తన మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను బలవంతంగా తీసుకొని బండిపై కొద్ది దూరము పోయిన తర్వాత నిరుకుళ్ళ దగ్గర సమ్మక్క గద్దెలు అనే దేవుని ఏరియాలో చెట్ల పొదల్లోకి తీసుకొని ఆమె ఈ యొక్క శారీరకంగా కలవడానికి కోసం ఎంతకు ఒప్పుకోకపోతే ఆమెను కొట్టి విపరీతమైన గాయాలు చేసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేసినాడని మాకు ఆమె ఫిర్యాదులో తెలిపింది. అక్కడి నుంచి అత్యాచారం చేసిన తర్వాత ఆయన అక్కడి నుండి బైక్పై పారిపోయాడు. అమ్మాయి వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పుకొని 30వ తారీఖు ఉదయం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేయడం అయింది. మరియు మురళీకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని గురించి తెలుసుకునగా గత సంవత్సరంలో మన కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు కూడా మానకొండూరు మండలంలోని శ్రీనివాసనగర్కు చెందిన ఒక అమ్మాయితోని కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఆయన మీద పోక్సో యాక్ట్ కేసు అయింది. దాదాపు 63 రోజులు జైల్లో ఉండి వచ్చిండు. ఈయనకు గతంలో కూడా ఈ అమ్మాయిల వెంట తిరగడము, గ్రామంలో అమ్మాయిల గురించి గ్రామ పంచాయతీ సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరగడం కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇతడు అదే క్యారెక్టర్ చెందినవాడు. ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని ఈరోజు కానీ రేపు కానీ ఎట్టి పరిస్థితుల్లో సమాచారం సేకరించి పట్టుకొని రిమాండ్కు తరలిస్తాం. ఇంకొకటి సార్, ఈ కాలేజ్ స్టూడెంట్స్, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మైనర్ పిల్లలు, ఇలాంటి వీళ్ళ మాటలకి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాం ఈ ఫోన్లు చేయబట్టి ఇట్లా అట్రాక్ట్ అయ్యి ఇలా ఇంతవరకు తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మెయిన్ ముఖ్యంగా ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇన్స్టాగ్రామ్ అనేది ఫోన్లో వాడకూడదు అని చెప్పేసి ముఖ్య గమనిక. ఎందుకంటే ఇన్స్టాగ్రాములలో ఎవరెవరో మనకు పరిచయం లేని వాళ్ళు పరిచయం అవ్వకుంటూ ఈ విధంగా అమ్మాయిల ఫోటోలు, ఈ ఫోటోలను వేరే వత్తలు పెట్టు కొందరు ఇదే బ్లాక్మెయిల్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయిలను మెయిన్ కోరేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫోన్లో తీసివేయాలి. మరియు ఈ వాట్సాప్లలో కూడా ఈ ఫోన్లు అనేది పక్కకు పెడితే అమ్మాయిలకు బాగుంటుందని చెప్పేసి మా పోలీసుల సూచన. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, అమ్మాయిలు బీ కేర్ఫుల్. ఇలాంటి వ్యక్తులు చెప్ప మాయమాటలు నమ్మొద్దు. సో మీరు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ ఇలాంటి ఇన్స్టాగ్రామ్స్, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఇలాంటి వాటికి మీరు అట్రాక్ట్ అయితే తర్వాత లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.